హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దయాకర్. మీరు చూస్తున్నారు తెలుగు జోక్స్ ఛానల్. మీరు మా ఛానల్ రావడం ఇదే ఫస్ట్ టైం అయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ కొట్టుకోండి. ఫ్రెండ్స్, నేను రాత్రి అనక, పగులు అనక, రాయి అనక, రప్పనక, జడ్జనక అని చాలా కష్టపడి ఈ వీడియోస్ అన్ని ఎడిటింగ్ చేసి యూట్యూబ్లో పెడుతున్నాను. లైక్ కొట్టి సబ్స్క్రైబ్ కొట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. పిల్లలు, నేను చెప్పిన క్లాస్ అందరికి అర్థమైందా? దయాకర్, నీకు అర్థమైందా? అర్థమైంది అంటే ఏమర్థమైంది, లేచి చెప్పు అంటారు. ఒకవేళ అర్థం కాలేదంటే అందరికీ అర్థమైంది కదా, నీ ఒక్కడికి ఎందుకు అర్థం కాలేదని మింగతాడు. అయినా నేను అడిగిరిగి నన్ను అడుగుతాడని నేను పూడు పడలేకపోతున్నాను. నేను ఒరేయ్, అర్థమైందా అర్థం కాలేదా? అర్థమైంది సార్, బాగా అర్థమైంది సార్. సరే సరే, అమ్మయ్య ఏం అడగలేదులే. నేను ఇప్పుడు చెప్పిన దాన్ని మీ అందరికి ఎగ్జామ్ పెడతాను, మీరందరూ రాయండి. మీకు ఎంత అర్థమైందో అర్థం కాలేదో నేను చూస్తా. మళ్ళా ఇది ఒకటి ఉందా ఎగ్జామ్? సరేలే, మురళి గొడవలా చూసి రాసేద్దాం. నేను చూపించండ్రు. ఎందుకు చూపించవురా? నేను ఎగ్జామ్ మీ అందరూ చూపించేస్తే నేను టాపర్ అవ్వలేను. మీరంతా ఫెయిల్ అయితే నేను పాస్ అవుతా, అప్పుడు నేను టాపర్ అనిపించుకుంటా. ఒరే, ఏంది ఇంగ్లీష్ వస్తున్నావు? నీ కకృతిలో నా కమాండలం మరింత స్వార్థపరుడైపోయిందిరా నువ్వా. ఒరే, జీవితం ఒకటి గుర్తుపెట్టుకో. నువ్వు 100 క్వశ్చన్లకి ఆన్సర్ రాస్తే టాపర్ అంటారు. ఒక్క క్వశ్చన్ చూపించిన దేవుడు అంటారు. నన్నేం దేవుడు అనబడలేదులే. ప్రశాంత్, శివుడు, మీ ఇద్దరికి డౌట్స్ ఉన్నాయా? ఇప్పటి వరకు మీరు చెప్పింది ఏం సబ్జెక్ట్ సార్? ఒరే గాడిద, నేను లెక్కల టీచర్ని రా. రేపు సూర్యుడి మీద పాఠం ఉంటుంది, అందరూ తప్పకుండా స్కూల్కి రావాలి. సార్, మా ఇంట్లో వాళ్ళు అంత దూరం పంపారు సార్ నన్ను. ఒరే, సూర్యుడు అంటే అది కాదు సార్. నాకు అసలే ఎత్తంటే చాలా భయం సార్, నన్ను కూడా మా ఇంట్లో పంపారు. ఒరే, అది కాదు, ముందేనండి. అంతే కదైతే. సార్, మనం సూర్యుడి దగ్గరికి వెళ్తే మన ముట్టి కాలిపోతుందంట సార్, మా నాయనమ్మ చెప్పింది. సూర్యుడంటే కాలిపోయేదేంద్ర సామె, మాడి అట్టయిపోద్ది మినపట్టు. సార్, నాకున్నదే 4 ఎంటికలు, ఇంకా సూర్యుడి మీదకి వెళ్ళానంటే ఉన్న 4 ఎంటికలు ఊడిపోతాయి సార్. ఒరే తెలుగు తక్కువ గొర్రెన వెళ్ళారా, నేను చెప్పేది సూర్యుడి మీద పాఠం. అంటే సూర్యుడి మీద ఎక్కి కూర్చొని చెప్పే పాఠం కాదు, టెక్స్ట్ బుక్ లో ఉండే సూర్యుడు పాఠం. ఓహో, అంటే బుక్ లో పాఠమా? పిల్లలు, ఆన్లైన్ క్లాస్ అయిపోయింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మేడం, మధ్యలో సూప్ తెచ్చిచ్చా చూడు, ఆయన మీ హస్బెండా? ఒరే పెత్తనా బట్ట, నేను అడగమంది చదువులో డౌట్స్, మా ఇంట్లో డౌట్స్ కాదు. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే మీ అమూల్యమైన చేయితో నాకు ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ కొట్టుకోండి. అన్నా, ఆగండి, మరచిపోకుండా సబ్స్క్రైబ్ కొట్టుకోండి.